హాయ్ హలో నమస్తే. నేను జర్నలిస్ట్ సాయి. తమిళనాడులో సీఎంగా విజయ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఫ్లోర్ టెస్ట్ ఎదుర్కొన్నారు. అంటే ఫ్లోర్ టెస్ట్ ఏమైద్ది ఏంటి అని ఒక ఉత్కంఠ నడిచింది కొంత. ఆ ఉత్కంఠను ఛేదిస్తూ దాదాపుగా 144 మంది సభ్యులు విజయ్కి మద్దతు ప్రకటించారు. అప్రతీతంగా అంటే తిరుగులేని మెజార్టీతో గవర్నమెంట్ ఫామ్ చేశారు విజయ్. గవర్నమెంట్ ఫామ్ చేసిన విజయ్కి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కాల్ చేసి విష్ చేసినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా ఇదొక చాలా కీలకమైన అప్డేట్ అనమాట. ఎందుకంటే ఇన్ని రోజులు అంటే గతంలో ప్రచారం ఎలక్షన్స్ ప్రచారం జరుగుతున్నప్పుడు విజయ్ చాలా సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించారు. దాంతోపాటుగా జగన్మోహన్ రెడ్డి విజయ్ పెళ్లిలో కలిసిన ఫోటోని విజయ్ ఇట్లా చూపిస్తూ కూడా ప్రచారం చేసిన సందర్భాలు చూసాం మనం. కానీ తర్వాత విజయ్ గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా విషెస్ చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ ద్వారా విషెస్ చెప్పారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ కన్నా ముందుగా అంటే విజయ్ చంద్రబాబు నాయుడు ట్వీట్కి లేకపోతే పవన్ కళ్యాణ్ ట్వీట్కి రిప్లై ఇచ్చి థ్యాంక్స్ చెప్పారు. జగన్ ట్వీట్కి ఇంకా అప్పటికి కొంచెం రిప్లై ఇవ్వలేదన్నమాట. ఈ టైంలో ఈ బ్యాచ్ మొత్తం ఏం చేశారు, ఇదిగో మీరేమో తెగ డబ్బా కొట్టుకున్నారు, జగన్ విజయ్ ఫ్రెండ్స్, జగన్ విజయ్ అంతా ఇంత అని చెప్పి మీరు సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు. కానీ చూడండి, మీ ట్వీట్ కనీసం పట్టించుకోలేదు విజయ్, కనీసం మీ ట్వీట్కి థ్యాంక్స్ ట్వీట్ కూడా చేయలేదు విజయ్ చూడండి అని చెప్పి కొంత ట్రోల్స్ చేసి కొంత ఏదో వాళ్ళ ఆనందం వాళ్ళు పడే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ చాలా కీలకంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు బ్రిటన్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత అనంతపురం వెళ్ళిన తర్వాత వెంటనే విజయ్ కాల్ చేసి మాట్లాడటం, దీనికి ముందే విజయ్ ఆల్రెడీ పర్టికులర్గా స్పెసిఫిక్గా జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తూ ఒక ట్వీట్ చేశారు. ఇక్కడ వీళ్ళంతా తెగేదో జింజుకుంటున్నారు. కానీ మొన్న ఎలక్షన్ ప్రచారంలో కూడా మరి ఏ రోజైనా విజయ్ చంద్రబాబు నాయుడు ఫోటో కానీ పవన్ కళ్యాణ్ ఫోటో కానీ పెట్టుకొని తిరిగిండా? ఒకచోటన వాళ్ళ పేరు ప్రస్తావన చేసిండా? చేయలేదు కదా. కానీ జగన్మోహన్ రెడ్డి పేరు చాలాసార్లు ప్రస్తావించారు. దాంతోపాటుగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి అవలంబించిన వాలంటీర్ వ్యవస్థ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఇవన్నీ కూడా నేను ఫాలో చేస్తాను, అవన్నీ కూడా దాదాపుగా తమిళనాడులో ఆ పథకాలు ఇప్పుడు ప్రవేశపెడుతున్నారు. ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా సేమ్ దాదాపుగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పథకాలు అయితే అమలు చేశారు అలాంటి పథకాలే, అలాంటి హామీలే విజయ్ కూడా ఇచ్చారు. వాటితోనే దాదాపుగా గెలిచారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాల్ చేసి పర్సనల్గా విష్ చేయడంతో పాటు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉందో, ప్రజలకి మీరు చేస్తా అన్న హామీలు అయితే ఉన్నాయో వాటిని నెరవేర్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే తమిళనాడు ప్రజలు గత 50 సంవత్సరాలుగా విసిగిపోయి ఉన్నారు. అయితే డిఎంకే లేకపోతే అన్నా డిఎంకే తప్పించి అక్కడ వేరే ప్రభుత్వం లేదు. ప్రజలందరూ కూడా విసిగిపోయి ఉన్నారు. వాళ్ళందరికీ మీరు ఒక హోప్లా కనిపించారు. దాంతోపాటుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా మీరు ఒంటరిగా వెళ్ళిన విధానం చాలా మంచి విధానం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విజయ్ని ప్రైజ్ చేసినట్టుగా, పొగినట్టుగా తెలుస్తుంది. మీరు ఏదైతే ప్రజలకు చెప్పారో, ప్రజలకు ఏవైతే మాట ఇచ్చారో వాటిని ఫుల్ఫిల్ చేయండి, తమిళనాడు ప్రజల ఆకాంక్ష నెరవేర్చండి అని డైరెక్ట్గా ఫోన్ చేసి మాట్లాడి తెలుస్తుంది. ఇదంతా ఎందుకు ఫోన్ చేసి మాట్లాడాలంటే ఒక ఇంటిమసీ, ఒక ర్యాపో మెయింటైన్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఎలక్షన్స్ ప్రచారంలో పక్క రాష్ట్రంలో ఒక పార్టీ అధినేత, దట్టు విపరీతమైన సినీ గ్లామర్ కలిగిన ఒక వ్యక్తి పక్క రాష్ట్రపు మాజీ ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకొని ప్రచారం చేశాడంటే ఆ పర్సన్ వాల్యూ ఏంటి, ఆ పర్సన్కి ఎంత వాల్యూ ఇస్తుందో మనకి అర్థమవుతుంది. ఇది అర్థం కాక అంత తెలివి ఉంటే మన వాళ్ళందరూ ఎప్పుడో బాగుపడేవాళ్ళు కదా. అర్థం కాక ఏందేందో పిచ్చి కూతులన్నీ కూసుకుంటూ కూర్చున్నారు. కానీ అసలు కథ ఇదన్నమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇక్కడ మన తెలుగు సినిమా పరంగా ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉందో, తమిళనాడులో కూడా విజయ్కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్. ఆయనకి డబ్బులు ఇచ్చో ఇంకేదో వచ్చి జనాలు రప్పించుకొని అసలు భయంకరమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అయింది విజయ్కి. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విజయ్ చాలా పవన్ కళ్యాణ్ సినిమాలు రీమేక్ చేసిండు. ఆయన మహేష్ బాబు సినిమాలు చాలా రీమేక్ చేశాడు. కానీ మరి ఎన్నికల ప్రచారానికి వచ్చేప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఫోటో పట్టుకొని ఎందుకు ప్రచారం చేశారు అంటే, జగన్మోహన్ రెడ్డి స్టామినా ఏంటి, ప్రజలకు ఆయన చేసిన సేవ ఏంటి, ప్రజలకు ఆయన చెప్పిన పనులు ఏంటి, ఇవన్నీ విజయ్కి తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ ఇంటిమసీ, ఆ ర్యాపో మెయింటైన్ చేస్తానికి విజయ్కి కాల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఏదైతే రూమర్లు, ఏదైతే జగన్ని పట్టించుకోవట్లేదు ఏమన్నారో ఈ ఒక్క ఫోన్ కాల్తో మొత్తానికి చెక్ పెట్టినట్టుగా తెలుస్తుంది. పైపెచ్చు అంటే అన్ని అంశాలు పరిశీలిస్తే రేపు రాబోయేది కూడా ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తెలుస్తుంది. కాబట్టి పక్క రాష్ట్రపు అధినేతతో, పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రితో ఒక ర్యాపో మెయింటైన్ చేయడం అనేది ఇప్పటి నుంచే ఉంటే ఖచ్చితంగా అది సానుకూలంగా కనిపించే అంశం అనమాట. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయ్కి ఫోన్ చేసి మాట్లాడడంతో ఇప్పటివరకు ట్రోల్స్ మీమ్స్ చేసుకుంటున్న వాళ్ళందరికీ ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులుగా స్పష్టమైతే అవుతుంది.